ది కాకినాడ మినీ గూడ్స్ లారీ అండ్ వ్యాన్స్ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో కాకినాడ నగర అధ్యక్షులు పలవేలి వీరబాబు ఆహ్వానం మేరకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దుబాయ్ శేషబాబుజీ అధ్యక్షతన ట్రాన్స్పోర్ట్ కార్మికుల జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫోకస్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య హాజరై మాట్లాడుతూ రవాణా కార్మికులకు తక్షణం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆదుకోవాలని, పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, పార్లమెంట్లో హిట్ అండ్ రన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే ట్రాన్స్పోర్ట్ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ది కాకినాడ మినీ గూడ్స్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు బొగ్గు సత్యనారాయణ, కాకినాడ ఆటో యూనియన్ నాయకులు తాతపూడి మూర్తి, అమరావతి మినీ గూడ్స్ వ్యాన్ యూనియన్ నాయకులు వై నాగరాజు, గూడ్స్ ఆటో యూనియన్ నాయకులు గుండుబోగుల శ్రీను, పెండెం సత్యనారాయణ, రెడ్డిపల్లి రమేష్, ఎలుగుబంటి లక్ష్మీనారాయణ, తులసి ప్రసాద్, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయాలి, తక్షణం ఉపసంహరించుకున్నటువంటి విధంగా ఒత్తిడి చేయాలని చెప్పినటువంటిది. అలాగే ఈ మొత్తం రవాణా రంగాన్ని పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని చెప్పినటువంటి లక్ష్యంతో 2019లో మోటార్ వాహనాల చట్ట సవరణ తీసుకొచ్చారు. దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి, రవాణా రంగాన్ని కాపాడాలి. మూడవది 10 కోట్లగా ఉన్నటువంటి అసంఘటిత రంగ రవాణా కార్మికులకి సామాజిక సంక్షేమ చట్టం లేదు, బీడీ కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి ఉన్నటువంటి విధంగా. అందువల్ల ఈ మొత్తం రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా సామాజిక సంక్షేమ చట్టం చేయాలనేది మూడో ప్రధానమైనటువంటి డిమాండు. ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటుగా మొత్తం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాలని చెప్పి, అందుకోసం ఫిబ్రవరి 16వ తేదీన జరగబోతున్నటువంటి సమ్మెను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మొత్తం అందరికీ కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా, ఇంకా మీరందరూ కూడా అనగా మనం ఈరోజు డ్రైవర్ లేకుండా ఈ యొక్క ఇండియా వ్యవస్థను మనం ఏమి చేయలేం. కనుక ప్రతి ఒక్కరు గుర్తించి ఇక 16వ తారీఖు సమ్మెకి అందరూ రావాలని మరి అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఇక అర్థం చేసుకుని 10 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయల జుర్మానం అనేది అసలు మన జీవితాల్లో చేయలేనటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వం దీన్ని నియమించింది కనుక అందరూ కూడా కృషి చేసి అందరూ కూడా రావాలని మరి కోరుతున్నాం. అలాగే 16వ తారీఖున అచ్చంపేట జంక్షన్లో మరి కాకినాడ రోడ్లో మేమందరం చేస్తున్నాం, మీరు అందరూ కూడా రావాలని కోరుతున్నాం. భారత న్యాయ సహిత చట్టం అని చెప్పేసి భారత ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి రేపు కార్మిక సంఘాలన్నీ 16వ తేదీన బంద్కి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా కాకినాడ మినీ గూడ్స్ ఆటో తరపుని, అలాగే కాకినాడలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ప్రజలు, డ్రైవర్లు, ఓనర్ కమ్ డ్రైవర్స్, అలాగే 2 వీలర్స్ వాడే వాహనదారులు అందరూ కూడా రేపు 16వ తారీఖున బంద్కి సహకరించాలని, అలాగే అందులో భాగంగా మొత్తం అన్నీ కూడా బంద్ చేయాలని ఈ బంద్ ద్వారా అందరికీ పిలుపుని తెలియజేస్తాం.